అయితే ఈ నిర్ణయంపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత సంపాదిస్తేవి డ్రైవర్ సాబ్? ఏంది, ఏమైంది? సారు ఆటో నడుపుతున్నాడు. నిజమా? నిజమా అని దీర్ఘం తీసుకుంటూ అడుగుతున్నావేంది? అసలు నిన్న వాడిని ఇట్లా తయారు చేసినందుకు సార్ పీక్ కట్టలు కడతాడని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూలు ఫీజులు, ప్రైవేట్ కాలేజీలు, కాలేజీకి పోయి బండి, మళ్ళీ కాలేజీ పోయేటప్పుడు రోజు 100 రూపాయలు ఖర్చులకు ఇచ్చి ఇంత చేసిన నువ్వు కిందేందా అంటే డిగ్రీలో 4 సబ్జెక్టులు ఫెయిల్. పోనీ ఎట్లన్నా కంత పెట్టి రాస్తాడు ఓ బ్యాంకు ఎగ్జామో లేకపోతే గవర్నమెంట్ జాబో అని నేను గమనం చూస్తుంటే ఇగో ఇట్లా రోడ్ల మీద పడి బజార్లో నా పరువు తీస్తున్నాడు. అరే ఏందిరా ఇది? అసలు ఇన్ని పైసలు పెట్టి చదివించింది ఎందుకేనా? చెప్పవేంది అట్లా చూస్తావు? గుడ్లోకి పోడా. నేనేం ఆటో నడిపేలే, దోస్తుగానే సడన్ గా కడుపు నొప్పి వస్తే ఆ ఒక్క డ్రాప్ కాలేజ్ దగ్గర ఇడిచిపెట్టిన. అప్పుడే నువ్వు చూసినావు. ఈ ఆటో వాళ్ళు, పండ్ల బండోళ్ళు, ఈ పాండబ్బులోళ్ళు వీళ్ళతో ఏంద్ర సోపతి నీకు? చదువుకున్నానే కదా నువ్వు. లేకుంటే ఇంటర్ అవ్వగానే ఇంజనీరింగ్ లో సీట్ వస్తే ఇంజనీరింగ్ జాయిన్ చేయించడం వల్ల కలెక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో దోస్తాను ఉండే నీకు. ఇంజనీరింగ్ చదవకపోతే డిగ్రీ చేసేటోళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తలేరా? గవర్నమెంట్ జాబ్ లూకిన పుక్కడికి రానికి మీ అయ్యల కాలం మీ తాతల కాలం కాదు ఇది. అయితే ఇట్లనే ఆటో నడుపుకుంటే జీవితం అంతా గిట్లనే నా పరువు తీస్తుంటావా? నాయన నాకు బీపీ లేపు, నాకు అస్సలే మూడు బాలేదు. ఆటో నడిపిలేని చెప్పినా కదా, మళ్ళా ఆటో ఆటో అని చేయకు, నీకు దండం పెడతా. అరే ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా తరీకా నువ్వు నేర్చుకున్నది? రోజు రోజు బేకార్ గానిక తయారైతున్నావు. నీ అవలంబకం నా చెప్పు. లే నడు నేను పిలుస్తున్నావు. పోనీ సిగ్గు శరం నేను పుట్టుకాంది. ఈసారి అయితే రానే రాదు. కాళ్ళు ఇరకొడతా కట్టే తీసుకొని ఎడిగిపోతాడు పనికి మాలినోడు. రోడ్ల మీద తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు.